యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో ఒక క్లియర్ ఎజెండా పెట్టుకుని బీజేపీ పావులు కదుపుతోంది. మనకు తెలుసు అధికార పక్షం ఒక వ్యూహం పన్నితే దానికి ప్రతి వ్యూహం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. సో అందులో మేజర్ ఇప్పుడు మనం ఫస్ట్ పార్లమెంట్ సెషన్స్ గురించి మాట్లాడదాం సార్, తర్వాత సోనం వాంగ్చుక్ ఆయన రాసిన లేఖ ఇవన్నీ గురించి మాట్లాడదాము. సో పార్లమెంట్ సెషన్స్ కి కన్ఫైన్ అయితే ఈ పార్లమెంట్ సెషన్స్ లో అంటే గత బడ్జెట్ సమావేశాల సమయంలో ఏదైతే కొన్ని బిల్లులు తీసుకొచ్చారు, ముఖ్యంగా ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకురావడం జరిగింది, అది వీగిపోయింది. సో అది ఈ సెషన్స్ లో మళ్ళీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా నంబర్స్ మారిపోయాయి. గతంలో నంబర్స్ లేకుండే బీజేపీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇప్పుడు ఆ నంబర్స్ మారిపోయినాయి. ఇప్పుడు 2/3 మెజారిటీకి దగ్గరలో ఉన్నారు అనేది ఇప్పుడున్న నంబర్. 6 తగ్గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ అందులోనూ ఇండీ బ్లాక్ పూర్తిగా వీగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందులో మేజర్ గా చెప్పాలంటే డిఎంకే ఈ రోజు ఇండీ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయింది. టీఎంసీ ఉంది కానీ టీఎంసీకి సంబంధించిన 20 మంది ఎంపీలు ఎన్సీపీఏలో విలీనం చేశారు. నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక అనామకమైన పార్టీ అది, బట్ దాంట్లో విలీనం చేశారు. అంటే అర్థం ఏంటంటే మమతా బెనర్జీ వీక్ అయింది. ఓకే, ఒకవైపు డిఎంకే, ఇంకోవైపు టీఎంసీ, మరొక వైపు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కి మద్దతు పలుకుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ రోజు ఒక క్లియర్ ఇన్సిడెంట్ జరిగింది, మనకు ఆ విజువల్ దొరికితే బాగుండు. బట్ ఎస్, ఇవాళ ట్విట్టర్ లో ఇప్పుడే జస్ట్ చూస్తూ ఉన్నాను వస్తున్నప్పుడు, ఏంటంటే రాజ్నాథ్ సింగ్ కి కాళ్లకు దండం పెట్టింది సుప్రియా సూలే. ఓకే, ఇవాళ జస్ట్ ఇప్పుడే ఆయన పార్లమెంట్ కు వస్తున్న టైంలోనే జరిగింది. అంటే బేసికలీ సుప్రియా సూలే ఎవరు? శరద్ పవార్ కూతురు. సరే, శరద్ పవార్ కూతురు కాళ్లకు దండం అంటే అఫ్ కోర్స్ నార్త్ ఇండియాలో మనం దీన్ని సింపుల్ గా కూడా చూడొచ్చు. నార్త్ ఇండియాలో పెద్దవాళ్ళకి దండం పెట్టడం అనేది చాలా ఆనవాయితీ. అంటే ఎవరైనా సరే పెద్దవాళ్ళు కనబడాలంటే దండం పెడతారు కాళ్ళకి. బట్ ఇవాళ ఈ పార్లమెంట్ సెషన్స్ మొదలవుతున్న టైంలోనే రాజ్నాథ్ సింగ్ కి పాదాభివందనం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే క్వశ్చన్ ఉంది. అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీల నాయకులు ఒక మెసేజ్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు మామూలుగా చేసేదానికి ఒక సంకేతం కూడా ఉంటుంది, జెస్చర్స్ లాగా. సో ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ లో అయితే గందరగోళం నెలకొంది, నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ నినాదాల మధ్యనే పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఒక 4-5 బిల్లులు, కీలకమైన బిల్లులు తీసుకురావాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకటి ఇందాక చెప్పినట్టుగా మహిళా రిజర్వేషన్, అటు డీలిమిటేషన్, ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాల్సిన సందర్భము. అండ్ మహిళా రిజర్వేషన్ అంటే గతంలో అమలుపై ఇంకొకటి వందే మాతరం విషయంలో ఖచ్చితంగా వందే మాతరం అన్ని పాడాల్సిందే అనేది ఒక చూడొచ్చు. సుప్రియా సూలే, ఓ వెరీ నైస్. అసలు యాక్చువల్లీ పీసీఆర్ టీమ్ కి ఫస్ట్ అభినందనలు చెప్పాలి. చూడండి, జస్ట్ పార్లమెంట్ సెషన్ కి వచ్చే ముందే సుప్రియా సూలే ఎవరు అంటే శరద్ పవార్ గారి కూతురు. శరద్ పవార్ గారి కూతురు రాజ్నాథ్ సింగ్ కి కాళ్ళకి దండం పెట్టి వెళ్తుంది. వెనకాల జయరాం రమేష్ ఉన్నారు, చూడండి, జయరాం రమేష్ ఉన్నారు వెనకాలే. సో ఇదొక మెసేజ్, ఇదొక సంకేతం. సో అంటే ఏంటంటే ఎన్సీపీ శరద్ పవార్ కి సంబంధించిన పార్టీ పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందనే ఒక భావన అయితే ఇప్పుడు వస్తోంది. ఆ మెసేజ్ ఇండికేట్ చేయడం కోసం వెనకనే ఉన్నారు, అక్కడ ముందు వెళ్తున్నారు ఆయన, జయరాం రమేష్ ఉన్నారు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అండ్ ఇంకోవైపు ఏంటంటే పార్లమెంట్ సెషన్స్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రక్కస్, అక్కడ ఒక విపరీతమైనటువంటి గందరగోళం నెలకొంది. ఇప్పుడు విపక్షాలు ఏం చేస్తున్నాయి? 2 అంశాలని ఎజెండాగా తీసుకుంటున్నాయి. ఓవైపు ఈ బిల్లుల పాస్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, ఇంకోవైపు వాళ్ళు ఇంకో 2 కీలకమైన ఇష్యూస్ ని తెరపైకి తెచ్చారు. తెరపైకి తేవడం అంటే ఆల్రెడీ ఉన్న ఇష్యూస్. ఒకటి అయోధ్యలో జరిగినటువంటి ఈ చోరీ ఏదైతే ఉందో, ఆ చోరీ గురించి మాట్లాడడం ఒకటి, నగదు చోరీకి సంబంధించినటువంటి అంశం ఒకటి. రెండోది నీట్ పైన చర్చకు రావాలి అని చెప్పేసి వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఈ నీట్ అనేది మళ్ళీ మనం సోనం వాంగ్చుక్ కి లింక్ ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. సో పార్లమెంట్ లో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఈ నీట్ వ్యవహారం మీద చర్చ జరగాలి అండ్ ఎడ్యుకేషన్ మీద చర్చ జరగాలి. అట్ ద సేమ్ టైం అయోధ్యలో జరిగినటువంటి చోరీ గురించి చర్చ జరగాలి. చందా చోరీ అని వాళ్ళు అంటున్నారు, ఈ చందా చోరీ మీద చర్చ జరగాలి. సో ఈ రెండింటి గురించి చర్చ జరిగిన తర్వాతనే మిగతా అంశాల మీద మాట్లాడతామని విపక్షాలు పట్టుబడుతున్నాయి. విపక్షాలు ఇవాళ గందరగోళం మధ్యనే ఈ మాన్సూన్ సెషన్స్ మొదలయ్యాయి అండ్ వాళ్ళ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ నినాదాల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఎంతసేపు నడుస్తాయి చూడాలి. సో ఎప్పుడు బిల్ని ప్రవేశపెడతారు, దాని మీద ఏం చర్చ జరుగుతుంది, ఇవన్నీ చూడాల్సినటువంటి అంశం. ఇంకోవైపు ఏంటంటే మమతా బెనర్జీకి సంబంధించిన మోహిమిత్రా, ఇవన్నీ ఆమె పార్టీకి సంబంధించిన ఎంపీల వర్గం అంతా కూడా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే, అసలు టీఎంసీ నుంచి బయటకు వెళ్ళినటువంటి 20 మంది ఎంపీలని సపరేట్ గా మీరు కూర్చునబెట్టారు, అలా కూర్చునబెట్టడానికి వీలు లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ వర్షన్. సో ఏదైతేనేమి కానీ మొత్తానికి విపక్షాలు ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడం మొదలు పెట్టాయి. అండ్ ఈ గందరగోళం మధ్య
ఈ పర్టికులర్ బిల్స్ ని ఎలా పాస్ చేసుకుంటుంది ప్రభుత్వం అనేది ఇవాళ మనం చూడాల్సినటువంటి అంశం. ప్రభుత్వం ఏం బిల్లులు తీసుకొచ్చింది అనేది కూడా చాలా కీలకం సార్. ప్రభుత్వం తెస్తున్న బిల్లులు ఒకటి మహిళా రిజర్వేషన్, 2 డీలిమిటేషన్, 3వది వందే మాత్రం. ఇందాక మీరు చెప్పినట్టు వందే మాత్రం ఖచ్చితంగా పాడవలసిందే అనేది ఒక 3వ అంశం తీసుకొచ్చారు. 4వది FCRA అమెండ్మెంట్ బిల్ ఉంది. 5వది ఒక నెల రోజులకు మించి గనక ఎవరైనా సరే ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, లేదంటే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే ప్రభుత్వాన్ని నడిపేటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే పార్లమెంట్ 30 రోజులు అయినట్టుందండి, 12 గంటల వరకు. ఇప్పుడు అర్జెంట్ అయిందా? అదే ఇందాక గందరగోళం నడుస్తున్నాం, 12 గంటలకు అర్జెంట్ అయింది. సో నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా సరే 30 రోజులకు మించి జైల్లో ఉన్నారంటే గనక వాళ్ళ పదవి నుంచి వాళ్ళు పదవి కోల్పోయే విధంగా ఒక చట్టం తీసుకొస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్ లో వస్తోంది. ఎవరిని ఉద్దేశించేది? ముఖ్యమంత్రులు కూడా వర్తిస్తుంది. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అండ్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, వీళ్ళు ఎవరైనా సరే 30 రోజులకు మించి జైల్లో ఉన్నారంటే, ఇదివరకు ఎలా ఉండదంటే నేరం రుజువు చేయబడితే గానీ వాళ్ళు పదవి కోల్పోవడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము జయలలిత కేసు చూసాం. జయలలిత కేసులో ఏంటంటే ఆమె జడ్జిమెంట్ వచ్చింది, ఆమె నిజమే, ఆమె నేరస్తురాలు, ఆమె నిజంగా చేసిన అభియోగాలను నిరూపించబడినట్లయితే గనక, వాళ్ళ మీద శిక్ష ఖరారైతే గనక వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ పదవిని కోల్పోవాలి. బట్ ఇప్పుడు అది కాదు, జైల్లో ఉంటే చాలు, 30 రోజులకు మించి జైల్లో ఉన్నారు అని అంటే వాళ్ళ పదవి కోల్పోతారు. మళ్ళీ మినహాయింపులు, షరతులు వర్తిస్తారంటే ఉంటాయేమో కదా, చూడాలి. మనం ఆ చట్టం వస్తే తెలియదు. సమస్య ఏంటంటే ఇందులో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే చాలా ఇబ్బందులు పడతాయి. మనం రీసెంట్ టైమ్స్ లో ఎగ్జాంపుల్ చూసాం. ఎవరు అనంటే అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, ఆయనకు బెయిల్